సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దారులు ఫైరింగ్ గార్డ్స్ ఎందుకు ఇచ్చారు? ఏం శివాజీ, అధికారం మీ చేతిలో ఉంది కదా అని జనాలు పిట్టాలు కాల్చినట్టు కల్పిస్తావు. నా ముంగట్ నేను ఇట్లా చేసినావంటే నేనుండి ఫైన్ అయ్యేముంది? నీ తొందరపాటికి ఎన్ని బాణాలు బలైపోయి కూరలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకెవరు చెప్తారు? ఈ శివాజీ చెప్పాలి, అది కోర్టులో చెప్పాలి. యువర్ ఆనర్, శివాజీ అనబడే ఈ ముద్దాయి పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సభలో అకారణంగా ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తుపాకీ గుళ్లకు బలైపోయాయి. ఈ మారణ హోమానికి కారకుడైన బ్రిగేడియర్ శివాజీని దోషిగా నిరూపించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. నమస్తే సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పనే చెప్ప. అంత మీటింగ్ లో కూర్చున్నాం సార్. జట్న వచ్చిండు, గందీసి టప్ప టప్ప టప్పగాలు చేసిండు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసిండు సార్. ఈయనే పత్రికల్లో అవినీతిని తూర్పారబట్టి తన కలంతో ఎన్నో సంచలనాలను సృష్టించిన జర్నలిస్ట్ అరుణ్ ఈ కేసులో ఆఖరి సాక్షిగా ప్రవేశపెడుతున్నారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. స్మారక సభలో విచక్షణారహితంగా కాల్పులు జరగడానికి కారకుడు శివాజీ. ఎంతో మంది ప్రాణాలు బలి కావడానికి కారకుడు శివాజీ. తుపాకులు వీళ్ళ చేతికిచ్చింది దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఇలా అశాంతిని సృష్టించడానికి కాదు యువరానా. మీ ఆవేదన నాకు అర్థమైంది. మిస్టర్ శివాజీ, మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? మీరు అనుమతిస్తే నా తరఫున నేనే కోర్టు వారికి నిజం విన్నవించుకుంటాను యువరానా. పర్మిషన్ గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. నో, నేను ఈ ప్రమాణం చేయను. వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ శివాజీ? ఎస్ యువర్ ఆనర్. పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం న్యాయదేవత చూడలేనప్పుడు, సాక్ష్యమే మీ తీర్పుకు ఆధారం అయినప్పుడు ముద్దాయి చేత సాక్షి చేత ప్రమాణం చేయించి మీ తీర్పుతో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని నిర్ణయిస్తున్నారు. అంటే అబద్ధం చెప్పేవాడు గీత మీదో ఖురాన్ మీదో బైబిల్ మీదో ప్రమాణం చేసి ఆ పవిత్ర గ్రంథాలను అవమానిస్తున్నట్లేగా. తరతరాలుగా ప్రజల నరాల్లో జీర్ణించుకుపోయిన ఆ పవిత్ర గ్రంథాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు వాటిని పవిత్ర న్యాయస్థానంలో అపవిత్రంగా చూసే బదులు ఆత్మసాక్షినో అంతరాత్మ సాక్షినో ప్రమాణంగా తీసుకోవచ్చుగా. ఎస్ మిస్టర్ శివాజీ, మీ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను. కానీ అనాదిగా వస్తున్న కోర్టు సాంప్రదాయాన్ని మార్చే శక్తి నాకు లేదు. మీరేం చెప్పదలుచుకున్నా ప్రమాణం చేసి తీరాలి. అప్పుడే అది కోర్టు రికార్డులోకి వెళ్తుంది. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను ప్రమాణం చేయలేను. అది న్యాయస్థానం అయినా సరే, యుద్ధరంగం అయినా సరే. ఇప్పుడు మీ తీర్పును ప్రకటించి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి యువర్ ఆనర్. ఈ కేసులోని సాక్షులందరినీ విచారించిన పిదప శివాజీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని కోర్టు అభిప్రాయపడుతూ ముద్దాయి శివాజీకి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
మళ్ళా బాంబు గిట్ట పెట్టి యాద మరిచిండా? గుర్తొచ్చింది. సోఫాలో దెబ్బలం పెట్టి మర్చిపోయా. కొంపదీసి నీకు గాని గుచ్చుకుందా? గుచ్చుకోలే, దిగబడింది. గుంజురా! అమ్మో, నన్ను ఎతికేస్తావు, నేను గుంజను. నీ మతి మరుపు మీద ఒట్టు గుంజుబే. భిక్షపతి కాళ్ళు పట్టుకున్నావేంటి? కిందకు లాగేద్దావనా? ఎంత మాట అన్నావు తమ్మి, నీ బ్రెయిన్ కి దండం పెడదు. అంటే నా బ్రెయిన్ అరికాళ్ళలో ఉందంటావా? శివ శివ, ఆ మాట నా నోట్లకెళ్ళి ఎట్లొస్తది? ఆ శివాజీ గారిని జ్యోతి గాల్పనికి రమ్మని ఆయన జీవితాన్నే గాల్చినందుకు నీ బ్రెయిన్ కి సలాం చేస్తున్నా. వాడు జైలుకి వెళ్ళాడని సంతోషపడిపోకు. సంతోషమేంది తమ్మి, సంబరం చేసుకుందాంపా. ఎంగిలాకుల భిక్షపతి, ఆ శివాజీ గాడి కొమ్ము కాస్తున్న సీఎం పవర్ పడిపోకపోతే నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండే బద్దలైపోతాయి. మా బావ నగల కోసం మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. మమ్మల్ని క్షమించి మా భర్తని మామూలు మనిషిని చెయ్యండి. అభీష్టి సిద్ధిరస్తు. ఇదిగో కిరీటం దేవుడు, మళ్ళీ నన్ను మర్సం చేశావు. చాలా థ్యాంక్స్. అచ్చరేగానే ఇంతకీ తమరు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు? అది దేవరహస్యం. దేవరహస్యమా లేక నారదులోరు చెప్పినట్టు దేవి రహస్యమా? జరగబోయేది గవర్నమెంట్ సెక్రటరీ మీటింగ్ కదా, నేను నా సెక్రటరీ తప్ప ఇంకెవరు ఉండబడలే. అలాగే సార్, మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదేంటయ్య శివాజీ, కాల్పులకి నీకు ఏ సంబంధం లేకపోయినా అరుణ్ నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తే నేను కంగారు కాబడలే. కావాలని జైలుకి వచ్చిన అమ్మాయి చెప్పేదాకా నాకు తెలియలే. ఎందుకు నువ్వు జైలుకి వచ్చిన పని ఏమైంది? సమాజంలో ఘరానా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న నేరస్తుల పునాదులు ఈ జైలు గోడల్లోనే ఉన్నాయి. వాటిని వేళతో సహా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈలోగా బయట ఉన్న శత్రువులు ఏదైనా అరాచకం సృష్టిస్తే? ఆ భయం మీకు అక్కర్లేదు సార్. బయట ఉన్న అనుమానితుల గురించి ఎప్పటికప్పుడు హాట్లైన్ ద్వారా శివాజీకి తెలియజేస్తున్నాను. నువ్వు ఆగో, తెలుసుకున్న ప్రయోజనం ఉంది. శివాజీ బయట ఉన్నాయి కదా లాటలు కట్టించేది. అందుకే సార్ మీకు కబుర్ చేసింది. నేను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు అరుణ మీకు తెలియజేస్తుంది. వెంటనే నా రిలీజ్ కి అడ్రస్ ఇవ్వండి. అట్టాగే నువ్వేం చేయమంటా చేస్తా. నాకు కావాల్సిన నా దేశం బాగుంటుంది కదా. ఇవాళ నీ పుట్టినరోజు కదా, వెళ్ళి కొత్త బట్టలు వేసుకునిరా. సారీ రేవతి, ఎంత త్వరగా రావాలనుకున్నా రాలేకపోయాను. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, నీ కొడుక్కి. ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు. ఏం చేస్తాను, వాడికి సారీ చెప్పేస్తాను పద. నీ సారీలు వినడానికి వాడు మెలకువగా లేడు. ఓ పింకీ, లేటుగా వచ్చాను, నా మీద కోపంగా ఉందా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. దాటిపోయింది డాడీ. ఐఎమ్ సారీ రా. నెక్స్ట్ నీ బర్త్డే నుంచి డ్యూటీ కూడా వెళ్ళటం మానేసి డే అంతా నీతోనే గడిపేస్తాను. బోలెడని బహుమతులు కూడా తెస్తాను. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, మరి నా పుట్టినరోజుకి డాడీ ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నారు. బాబు, నాకే బహుమతులు వద్దమ్మా, డాడీని ఒక ముద్దు అన్నమ్మా. డాడీ మనకి లేరు బాబు. ఏడవద్దమ్మా, పోనీ జైలుకి వెళ్ళి బాబాని చూసొద్దాం. తెలియదు, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, బాబాయిని ఎవరు కలవకూడదురా. నువ్వు అన్నిటికీ చెప్తున్నావు, నేను బాబాని చూడాల్సిందే. తెలిసి తెలియని ప్రశ్నలతో నన్ను చంపుతున్నావు. నీకెవరు లేరు, నీ దగ్గరికి ఎవరు రారు. నన్ను విసిగించకు. బాబు, 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 బాబు.
దెబ్బలేంటక్క నువ్వే రోడ్లో పింకీకేమైందక్క? ఈ రోజు వాడి పుట్టినరోజు. వాళ్ళ బాబాయిని చూడాలని పట్టుబట్టాడు. కన్న బిడ్డలాంటి శివాజీని జైల్లో చూడలేక నేను కుమిలిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో వాడికి బాబాయిని ఎలా చూపించగలను? శివాజీ గాడి కొమ్ములంచడానికి ఈ కుందేలు పిల్ల మన దగ్గరే ఉండాలి. డేవిడ్, డేవిడ్, ఆకలేస్తుందమ్మా, దాహంగా కూడా ఉంది. నీ మాట వినకుండా వచ్చినందుకు ఈ అడవిలో నేనెంత బాధపడుతున్నానో తెలుసమ్మా. ఒక్కసారి కనిపించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. కనిపించమ్మా. ఇద్దరము ఒకటేలే కోయిలాలో, గుండెల్లో నా బాధ, ఊటల్లో నీ గాథ. ఎవరమ్మా వింటారు నీ గోడు నా గోడు? కొండల్లో కోనల్లో కోయిలాలో, ఇద్దరము ఒకటేలే కోయిలాలో. గోడు విడిచి వచ్చాము, కొమ్మ తోడు నీకాయే, అమ్మ గోడు నాదాయే. రాజారాణి పాడే తల్లి, చోళ్ళొస్తే కాచే తల్లి. దగ్గర లేక నిద్ర రాదని ఎట్టో చెప్పాలి. ముచ్చట తీరా వెచ్చని ఒడిలో ఎప్పుడు చేరాలి? గుజు గుజు రేపులు ముట్టాడే బాబాయిని చూడాలి. ఆ చిక్కు చిక్కు బండికి ఇంజను నేనే ఎప్పుడు ఆడాలి? కొండల్లో కోనల్లో కోయిలాలో, ఇద్దరము
తలుచుకుంటుందో నాన్నా నేనా ఇద్దరు లేక ఉన్నోళ్ళైనా దగ్గర కాక దినదినము నలుదిక్కులు చూస్తూ ఎంతగా వెతికేనో క్షణ క్షణము నా గురితే వచ్చి ఎంతగా కుమిలేను అమ్మను చేరి మన్నించని ఒక మాటే అడగాలి అడిగినవన్నీ ఇచ్చే దేవత అమ్మను చూడాలి కొండల్లో కోనల్లో కోయిలాలా ఇద్దరము ఒకటేలే కోయిలాలా గుండెల్లో నా బాధ పూజల్లో నీ గాథ ఎవరమ్మా వింటారు నీ గోడు నా గోడు కొండల్లో కోనల్లో కోయిలాలా ఇద్దరము ఒకటేలే కోయిలాలా పింకీ కనిపించడం లేదని మీ ఊదిన అల్లాడిపోతుంది అన్ని చోట్ల వెతికాం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న అనుమానంగా ఉంది హలో సార్ జర్నలిస్ట్ అరుణ అర్థమైంది. అక్కడ నువ్వే మాట్లాడుకో. జైల్లో గోడలకి ముందు చెవులు, ఆ తర్వాత శివాజీ గారు పుట్టారు. మన గుట్టు రట్టు చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అరుణ గొంతు కోస్తే గాని ఆ శివాజీ గారి చెవులకు చిల్లులు పడవు. సో అక్కడున్న చిన్న గ్యాంగ్ని వెంటనే బయటికి పంపు. నిజమా? సెల్లో ఉండవలసిన వాడు ఇక్కడికి ఎలా వచ్చావు? నా అనుమతి లేకుండా నిన్ను ఎవరు వదిలిపెట్టారు? నీతిని నిజాయితీని బంధించే శక్తి ఎవరికి ఉంటుంది జైలర్? నీలాంటి అవినీతిపరుడికి జైళ్లు సంఖ్యలు అవుతాయేమో కానీ
నాలాంటి వాడికి అవి స్వేచ్ఛా వాకిళ్ళు. నా ముందు కూర్చోవడానికి నీకెన్ని గుండెలు? నన్ను ప్రశ్నించే నీ అధికారం, అహంకారం ఎప్పుడో నా కాలి బూట్ల కింద పడి నలిగిపోయాయి. శివాజీ, ఒట్టి శివాజీని కాను, బ్రిగేడియర్ శివాజీని. నిన్న బ్రిగేడియర్నే, నేడు బ్రిగేడియర్నే. ఇదంతా నీలాంటి దేశద్రోహుల కుట్ర బయట పెట్టడానికి నేనాడిన నాటకం. ఇది నా రిలీజ్ ఆర్డర్, ఇది నీ అరెస్ట్ వారెంట్. నీతి నిజాయితీ బతికి బట్టగట్టాలంటే నీలాంటి వాడి ఒంటి మీద ఈ కాకి బట్టలు ఉండకూడదురా. చెప్పొద్దు, ఖైదీలు బయటకు పంపించదు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అధర్మాన్ని చరణించి విడిపించి సత్యాన్ని సంహరించే నీలాంటి దేశద్రోహులకి శిక్ష చాలదు, ఉరిశిక్ష వేయాల్సింది. వదినా, వచ్చావా శివాజీ? మన పింకి జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు వదినా. కనబడడు, ఇంకా నా బిడ్డ కనబడడు. కనపడతాడు, తప్పకుండా కనపడతాడు. కానీ ఈలోగా నువ్వు నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా వదినా? ఇంకా ఎవరి కోసం బతకాలి? మీ అన్నను దూరం చేసుకున్న పాపిచ్చిదాన్ని ఇప్పుడు పింకిని. పింకీ నీకు దూరం కాడొద్దునే, వాణ్ణి కాపాడే బాధ్యత నాది. నన్ను నీ బిడ్డలాగే పెంచావు, నీ బిడ్డ మీద నీకు నమ్మకం లేదా? ఉంది బాబు. మొత్తానికి రసికుడు అనిపించుకున్నావు మహేంద్ర. ఏమేమి అమరేంద్రుడు పైన రాజకమా? ఎవరా అహంకారం? యముండ స్వర్గలోకాధిపతినే పరాభవించు శక్తి యమలోకాధీశుడైన యముండకు తప్ప మరెవరకున్నాను. యమా యముండ. నారాయణ, ఎంత యముండవైనను స్వర్గలోకాధిపతి అయిన అమరేంద్రుని ఇంత నీచముగా అవమానించుట భావ్యమా సమవర్తి? ఏనాది అమరేంద్రుడు? అదే మొన్నటి మాట. వారి పోస్ట్ ఎప్పుడో పోయిందండి బాబు. బ్రహ్మదేవుల వారి కోపం వచ్చి వారి డ్యూటీస్ ను కూడా మా గురువు గారినే చూడమన్నారు. ఇప్పుడు వీరి పేరు యముడు కాదు, యమేంద్రుడు. యమేంద్ర. నారదా, నారదా, భూలోకమైన వెంటనే మన కార్యము పూర్తి చేసుకుని పైకి పోవాలని. ఏమిటి మహేంద్ర, ఎందుకు కలవరము? నా సింహాసనము యముడు ఆక్రమించినట్లు పీడకల కంటింది. సాధ్యమైనంత త్వరలో మనం ఆ సంజీవిని నాశనం చేసి స్వర్గమునకు పోవాలి. నారాయణ, అటులైన సంజీవని మర్మాన్ని కనుగొనేందుకు ఆ నలుగురు కొమ్మల్ని ముగ్గులోకి దింపవలసిందే. ఎవరా నలుగురు కొమ్మలు? ఇంకెవరు? రంభ, ఊర్వశి, మేనక. తక్షణమే దింపుతాను. నారాయణ, మమ్మల్ని భూలోకంలో రప్పించిన కారణమేమి మహేంద్ర? వివరించదను, మమ్మల్ని అనుసరింపు. రామ కంపెనీ వాళ్ళు అనుకుంటా. హరే రామ హరే కృష్ణ. హలో గురు, అదరగొట్టావు. మూడులో పెట్టి నలుగురికి లేనేసేసావే. అంటే 2/4. ఇద్దరిని నాకిచ్చి ఇద్దరితో మీరు అడ్జస్ట్ అయిపోండి గురు. మహేంద్రుడా. మహేంద్ర, దేవరహస్యము దేవరహస్యము, ఆదేశపడకు. రేటు మీరు ఎంతంటే అంతే. పదమ్ముడు. నడి రోడ్లో ఈ పగటి వేషాలేంటి? అసలు మీరెవరు, మీ దేవురు? అబ్బా, ఎవరే అందగాడు? భూలోక నక్షత్రము వలె ఉన్నాడు. నారాయణ, మహేంద్ర, అటు చూసిదివా? ఈ దేవకాంతలు మహేంద్రుడున్నాడన్న వెరపు కొంచెం కూడా లేకుండా ఆ మానవేంద్రుని మైకంలో పడి చెట్లు పుట్టలు పట్టుకు వేళ్లాడుతున్నారు. ఆహా, ఎన్నిసార్లు చెప్పినాను ఈ దేవకాంతల మనసు ఒక్కల దగ్గరగానే ఉన్నది. నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండ్రా. నా సోదరుల ఆకల దప్పులు తీర్చడానికే
నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల గుడిసెల్లోకి చేరాలా? మీ ఆశయాలు మంచివే బాబు, కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి. ఇప్పుడు ఏమైంది తాత? హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు. వాళ్ళ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. వాళ్ళ కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కాస్తదియా మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించుడే, పిల్లకాయలు బెదిరించుడే. ఇదిగో బిష్పదే పలాల కష్టాలు ఎందుకు అనుకుందాం. సమస్యలు వెంటనే, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పిల్లకాయలు ఏందా ఇది? అన్ని సదుపాయాలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధువులు సత్యాగ్రహాలు అంటూ రోడ్డు మీద పెడతారా? ఎట్టయితే మీరు గొప్ప గొప్పలు ఎట్టవుతారో అంత దాకా మేము బ్రతుకుంటే కదా సార్. అదే మాట బాయా. అవును సార్, ఈ పురుగులన్న మీరు ఒక్కసారి తిని చూస్తే మా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి. ఏదైనా ధమాకేమైనా ఖరాబ్ అయిందా? సీఎం మీదకి వచ్చింది మీ ఆనందం నీక? 2 రూపాయల బియ్యంలో పురుగులు కాకపోతే రొయ్యలో స్థాయిరా. అసలు మీ అసలు బేకారు కాలని జైల్లో పెట్టి బొక్క ఎరగొట్టాలి. విషపతే నువ్వు గమ్మునుండో. మీరు సార్, ఇప్పుడే ఏం కంట్రోల్ చేయకపోతే అడవులకు పోయి కాల్పులు జరుగుతారు, తీవ్రవాదులు అవుతారు. వాళ్ళు చెప్పిందంటే తప్పే ఉందయ్యా. వాళ్ళ బాధలేంటో తెలుసుకోబల్లా. ఏమయ్యా వాటినో ఈ పిల్లకాయలు చెప్పిందంత నిజమేనా? కాదు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. చూడటం కాదు, ఇవాళ పిల్లకాయలతో కలిసి ఏడే ఫోన్ చేస్తా. ఏమన్నా తేడా వస్తే నీ తాట తీస్తా. పదండి పిల్లకాయలు. ఏమయ్యా ఓమో అట్ట నిలబడమైంది, రా ఫోన్ చేద్దాం. కడుపులంతా గడపడి ఉన్నది. నేను తిన మీకు అన్నం పెడుతున్నాను. అవునులే, పేదోడి ఓట్లతో పదవులు కావాలి గానే పేదోడి పక్కన కూకుని భోంచడం నమ్మొచ్చు కదా. కనీసం ఓటించవయ్యా, ఇంత పుణ్యం అన్నది దొక్కుద్దే. గట్లనే సార్, పదుండ్రి. శివాజీ ఏందా ఇదే? నోటి దగ్గర కూడా నేలపల్లి చేస్తుండా? అది అన్నం కాదు సార్, విషం. అవును సార్, చెప్పు. క్షమించండి బాబు, అన్నంలో విషయం కలిపారు. డబ్బు కాసిపోయి ఇలాంటి మీకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారు బాబు. క్షమించండి బాబు, క్షమించండి. నీకు డబ్బా చూపించిన పొండాకులు ఎదవడే చెప్పు, ఆడ తోట తీస్తాను. భిక్షపతి గారు బాబు, చెప్పండి సార్, ఈ భిక్షపతి తాట అవలమంటారా? మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రివర్యుని ఉరితీయమంటారా? ఇది అన్యాయం. అసలు ఇది ఎవరో నాకు తెలియదు. ప్రజల్లో నన్ను బదనాం చేయడానికి ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర. ప్రతిపక్షం చేసిన కుట్రో, ఈ పక్కలో బల్లెం చేసిన కుట్రో లోపల పడేసి 4 తంతే తెలుస్తుంది. అడ్రస్ ఇవ్వండి సార్. ఇగో శివాజీ, నీకాడ పవర్ ఉన్నదని తెచ్చిపోకు. నా వెనక పబ్లిక్ ఉన్నది. ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లెక్కించి శిలా విగ్రహాలు కట్టారో ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి సమాధులు కడతారు. మీ నిజ స్వరూపం ఏమిటో ఆ పబ్లిక్ చూపిస్తాను. ఆగు శివాజీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులుండలా? నువ్వు ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభంలే. రాజకీయ కక్షలతో నన్ను సాధిస్తున్నాడనే ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండ్లా. భిక్షపతి, నీకు 24 గంటలు టైం ఇస్తుండా. ఈలోగా నువ్వు రాజీనామా చేసినావా సరే, లేకపోతే నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. శివాజీ రాజీనామా అంటే రోడ్ల మీద అడుక్కునేటోడు అనుకుంటుంటా. నన్ను రాజీనామా చేయమంటాడా సీఎం? అసలు ముద్దే రాజీనామా రాసి ఇవ్వటం మనం చేసిన పెద్ద తప్పు. మన పనులకు అడ్డం వస్తున్నాడు కదా అని ఎదురు తిరుగుదామంటే ఆ రాజీనామాలు గవర్నర్కి ఇస్తాడేమోనని భయంగా ఉంది. ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు ఈయనకు పట్టిన గతే రేపు మనకు పడుతుంది. ఏది ఏమైనా సరే మనం అంతా కలిసి ఆ సీఎంని పదవిలో నుంచి దించేయాల్సిందే. సార్ ఫోన్ ఎవరు ఫోన్ చేసినా లేదని చెప్పు. అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేసినాం? పులికాంటింపు సభకి లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చాం. ఎందుకు? మనం పదవుల్లోకి వచ్చినాక అవన్నీ ప్రజల కాడ వసూలు చేసుకుందామని కదా. హలో, హోమ్ మినిస్టర్ భిక్షపతి గారి భార్యను మాట్లాడుతున్నా. ఆయనతో అర్జెంట్ గా మాట్లాడాలి. చల్, సీక్రెట్ మీటింగ్ లో వెళ్ళాం కాదు, దాని బాబు బీసాని చెప్పు. త్వరని తల్లి. బ్లాక్ మార్కెట్ అమ్మనికి గోడౌన్ల బియ్యం గుట్టలు పోసిన. మరి ఈ సీఎం ఏం చేసిండు? 2 రూపాయల బియ్యం జనం నోట్లో పెట్టి మన నోట్ల మట్టి కొట్టి. అయ్యో, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అర్జెంట్ గా ఆయన ఫోన్ ఇవ్వండి. సార్ అర్జెంట్ అంట. అవతల కొంపలు మునిగిపోతున్నాయంట. ఎవరి కొంపలు మునిగినా మనకి ఫికర్ లేదు. మునగాల్సింది సీఎం కొంప. మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి సంపద కొడుక. టీవీలో వార్తలు వచ్చే టైం అయింది. కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో. ఓసారి టీవీ పెట్టండి. అట్లా డిక్టేట్ చేయడానికి సీఎంకి ఎన్ని గుండెలు ఉండాలి? జర టీవీ పెట్టవా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పన్నిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్
మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక. హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు. మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం 2 కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను. ఇలా అర్ధంతరంగా మద్యపాన నిషేధం పెడితే మేమందరం ఏమైపోవాలి? ఆ విషయం ఇప్పుడెందుకు? పార్టీ పుట్టినప్పటి నుంచి మీ కొమ్ము కాస్తూనే ఉన్నాం. లక్షల లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం. ఎందుకు? ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేసుకున్నామనే కదా. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పనిచేస్తే మేమేమైపోవాలి? గదే ఆయన స్పెషాలిటీ. గాన్నే జనంలో వీక్ పాయింట్ పట్టిండు, అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి ఎక్కిన ఆయన పరపతిని దించాలంటే జనాల్ని రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, ప్రజలు నరుక్కు సచ్చేటట్టు చేయాలి. ఈ గడబడ్ల సీఎం ని గుట్టు సప్పుడు కాకుండా మట్టు పెట్టాలి. కథమైన ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా భిక్షపతి నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. భిక్షపతి, ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందామా? హలో, ఏంటి భయ్ అట్లా చూస్తున్నావు? నీ ఇంటి పేరు ముందున్న మినిస్టర్ ని పీకేసి ఎంగిలాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ? అన్యాయాన్ని అధర్మాన్ని అనచడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడరు కదూ? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు? పదవుల కోసం బంధులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా? రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు రెచ్చిపోయి టీవీని బద్దలు కొడతారు. అబే సాలే! భిక్షపతి 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 ఆ శివాజీ గారు ఇంత పెద్దకుంటదే నాడు ఊరుకుండ్రి. భిక్షపతి 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 ఏం లేదు శివాజీ, అది నలుగురం కూర్చొని సీక్రెట్ గా వాడుకుంటాం. అది నన్ను మాఫ్ చెయ్యి. నారద, అటు చూడు, మునులు తపస్సు ముప్పు ముంచుకొచ్చినది. నీ మాటే నిజమైనది నారద. నా పదవికి గడ్డము తప్పదు. కలవరపడకు మహేంద్ర. అసలు నీకు గడ్డాన్ని చూస్తే గుండాగిపోతుంది, మునుల్ని చూస్తే మూర్చొస్తుంది. అవి పెట్టుడు గడ్డాలు. అడ్డమైన ప్రతి సన్యాసి నీ పదవికి పోటీ అనుకుంటావు. అసలు పరిహసించకు నారద. పదవిలో ఉంటా గానీ నీకు ఆ బాధ ఏమిటో తెలియదు. పద. అబ్బా, నారదుడయ్యా, అతను ఇంకా రాలేదా? మేకప్ పోలేదా? ఇలా అయితే సీన్ ఎప్పుడు తీయడం? వచ్చేసారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వచ్చేసారా? అతను డైలాగ్ పేపర్ ఇవ్వు. ఇతనెవరు? మహేంద్రుండ. ఈ సీన్ లో మహేంద్రుడు లేడే? రైట్ లేడయ్యా సార్. సరే ఓకే ఓకే. చూడమ్మా, ఈ సీన్ లో నువ్వు అలా 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 తక్కుతూ తారుతూ వెళ్ళి ఇలా నారదుని ఢీకొట్టావు. ఆగు. నారదుడి వేషం ఇంకొకరితో వేయించడమా? ఏమిటండి డైరెక్టర్ గారు, 4 నిమిషాలు ఆలస్యం అయితే మనిషినే మార్చడమా? నేను మార్చలేదే జన్ని. ఎవరై నువ్వు? నా వలే దుస్తులు ధరించి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? నీ దుస్తులేంటి? ఇవి ప్రొడ్యూసర్ రామరాజు గారివే. ప్రొడ్యూసర్ రామరాజు గారా? ఆయన ఇది ఏమి మహతిని అపసవ్యముగా ధరించినావు? 40 నాటకాల్లో నారదుని వేషం వేశాను. నాకు చెప్తానంటే ఎవరవయ్య నువ్వు? నారద మునీంద్రుణ్ణి. ఒరిజినల్ నారదుడు పైనుంచి దిగొచ్చాడయ్యా పద్ధతులు చెప్పడానికి. అవును, పైనుంచే దిగి వచ్చాడు. దేవరహస్యమ బట్టబయలు బట్టబయలు. నారాయణ నారాయణ. అసలు ఏంటయ్యా ఒక సీన్ 2 నారదులు ఏంటి? వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ ఎవరో చెప్పింది? నేను జెన్నీ గారే కావాలని చెప్పాను సార్. వీళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇదేదో రంగస్థలమోలేనున్నది. అసలు మీరెవరయ్యా? ముందు వాళ్ళ సంగతి ఏంటో కనుక్కోండి. ఆయన మన తక్షణ కర్తవ్యము పరుగో పరుగు. ఇవాళ 3 పరిచేస్తారు. ఇవాళ షూటింగ్ నా వల్ల కాదు. ప్యాకప్. బాబు, ఇంద్రుల వారిని ఏమైనా చూశారా? ఇంద్రుడెవరయ్యా బాబు? స్వర్గలోకాధిపతి. స్వర్గం వెళ్ళి ఇంద్రుని చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నాయా బాబు? చావలేదు. మా ఇంద్రుల వారు కనిపించడం లేదు. కనిపించకపోతే పేపర్లో వేయించుకోవయ్యా. పేపర్లోనా? ఎలా? అదిగో అక్కడ కూర్చుంది ఆ అమ్మాయి పేరు అరుణ, పత్రికా విలేకరి. ఆ అమ్మాయిని పట్టుకుంటే
నీకు తప్పకుండా సాయం చేస్తుంది. ధన్యవాదాలు. బాలామణి, నీకు శుభాశిస్సులు. ఏ నాటకం ట్రూపు? నారాయణ, నేను నాటకాల నారదుండి కాను తల్లి, నిజం నారదుండి. నేను దేవేంద్రుడు దైవకార్యం నిమిత్తం భూలోకానికి వచ్చాం. మహేంద్రుడు తప్పిపోయాడు. అతని జాడ తెలుసుకోవడంలో నువ్వు సహాయం చేయగలవని తెలిసి ఆశగా వచ్చాను. అంటే నువ్వు నిజంగానే నారదుడు అంటావు. అయితే ఓ పంచే, చెప్పు. ఆ దండలో పువ్వు తీసి నా చెవిలో పెట్టు. ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటాను. నన్ను నీ వెంక నువ్వు నమ్మలేదు కదూ. నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను. అదిగో అటు చూడు, ఆ తినుబండారాలు అక్కడ మాయమై నీ ముందుంటాయి. నారాయణ. అరే ఆశ్చర్యంగా ఉందే, ఇదేమిటి? ఇంద్రజాలమా? కాదు, మహేంద్రజాలం. ఎన్ని మాయలు తెలిసిన వాడివి, ఇంద్రుణ్ణే నీ ముందుకు రమ్మని మంత్రం వేయచ్చుగా. ఈ మంత్రతంత్రాలు మహేంద్రుని వద్ద పనిచేయజాలవు తల్లి. మామూలు మనిషి మీద పనిచేస్తాయా? మీరు తలుచుకుంటే వాళ్ళు మీ ముందుంటారా? నేనెందుకు, నువ్వే తలుచుకో, నీ ముందు నిలబెడతా. అయితే నేను ప్రేమించిన శివాజీని నా ముందు నిలబెట్టారు. ఓ, మరి నా కార్యం నువ్వు సాధించి పెడతావా? తప్పకుండా. అయితే కళ్ళు మూసుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తిని తలుచుకో. కళ్ళు తెరిచేసరికి అతను నీ కళ్ళ ముందుంటాడు. బాలా, మర్చిపోయావా నా గోల? ఉండవయ్యా, ఇది ప్రేమ లీల. ఏలా? నారాయణ, అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు. ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది, ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి దగా చేసింది. దేవేంద్ర, ఎక్కడ ఉన్నావయ్యా? సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోను స్పెషల్ సెల్ లోను భిక్షపతిని ఉంచలేదు సార్. హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్. ఆ శివాజీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే భిక్షపతి జాడ తెలుస్తుంది. భిక్షపతిని బయటికి పంపించడం కాదు, ప్రజల సమక్షంలో వాణ్ణి ఉరి ఇస్తాను. భిక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వెంట్రుకతో సమానోరా. మరి నీ వదిన ప్రాణాలు నీకు? దుర్మార్గుడా, నన్ను అడ్డం పెట్టుకుని మా శివాజీకి కళంకం తేవాలనుకుంటున్నావా? చెప్పు, అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు. తెలియకపోతే వాడు మా వదిన్ని కిడ్నాప్ చేసి నిన్ను వదిలిపెట్టమని ఎందుకు బేరం పెట్టాడు? చెప్తా, నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపుతాను. నేను చెప్పా. గాడ్స్, హలో, కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్. అలెగ్జాండర్ మిస్సెస్ సుధను కిడ్నాప్ చేశాడు. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. ఏరోడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ ఉంచండి. నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ ను స్టాండ్ బై లో ఉంచండి. ఓవర్. అలెగ్జాండర్ స్థావరం తనకు అడవులలో ఉన్నది. యాదగిరి నోటు నాకు అంతకన్నా తెలియదు. మీకు దండం పెడతాను, చెప్పండి. చూడమ్మా, నీ బాబుని మేమే బంధించాం, కానీ మా చేతులను తప్పించుకుని అడవిలోకి పారిపోయాం. నా బిడ్డ ఈ అడవిలోకి తప్పించుకుపోయాడా? వెంకీ, బాబు వెంకీ, అడవిలో ఏమైపోతాడు? దయచేసి పండి ఆపండి. బాధపడకమ్మా, నిన్ను చూస్తే జాలేస్తుంది. మా బాస్ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ నీ బాధ చూడలేకపోతున్నాం. వెళ్ళమ్మా, వెళ్ళి అడవిలో మీ బాబు ఎక్కడున్నాడో వెతుక్కో. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇక్కడి నుంచే తలకోన అడవి ప్రారంభం అవుతుంది సార్. ఇక్కడ 4-5 జాతులు కోయవాళ్ళు ఉంటున్నారు. మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు. ఇక్కడ కారాబు
కారు ఎందుకు ఆపావరా? మీరే కదా సార్ ఆపమన్నారు. నేనా? ఎందుకు ఆపమంటాను? ఏమో నాకేం తెలుసు, ఏ ఓటుకో రెండుకో అనుకున్నాను. ఓహో అలాగా. వెదవా, జ్ఞాపశక్తి తక్కువ నీకు. ఇప్పుడే వస్తానండు. కర్మరా బాబు. మహేంద్ర ఆనరుడే సంజీవని విషయం నాకు చెప్పింది. అటులైన వీరిని వెంబడించిన మనకు ఆ సంజీవుని రహస్యము తెలియదు కదా. అవశ్యము. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, సంజీవని సాధించాం. ప్రొఫెసర్, ఈ సంజీవని తాగితే ఏ జీవికి మరణం ఉండదుగా? ఉండదు అలెగ్జాండర్. ఇది తాగితే బాడీ విల్ బి ఎటర్నల్. మరణాన్ని దరిదాపులకి రానివ్వదు. మీరు కోరిన విధంగా సంజీవిని తయారు చేశాను. ఇక నన్ను మా వాళ్ళని కలుసుకొనివ్వండి. నాకు విముక్తిని ప్రసాదించండి. ఇక నీకు విముక్తే. ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటాను. ఆ రాబర్ట్ ద్వారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటాను. నిజంగా నీ మీద జాలిపడి మా వాళ్ళు నిన్ను వదలలేదు. తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకును పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను. రేయ్, పట్టుకోండిరా. అరవే, ఇంకా గట్టిగారు. నీ కొడుకు వినిపించి పరిగెత్తుకొచ్చారు. హలో, అరవను. నేనే కాదు, పొరటి నొప్పులు భరించిన ఈ తల్లి అరవదు. నన్ను కొట్టని కాదు, కాల్చి భరించిన అరవను. నా బిడ్డ నీకు దొరకనివ్వను. నువ్వెంత దూరంగా వెళ్తావో మీ అమ్మ చావుకంత దగ్గర అవుతుంది. బాబు పింకీ, రావద్దు. నువ్వు మీ అమ్మ దగ్గరికి రాకపోతే మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాబు పింకీ, నా కోసం రావద్దు. పారిపో పింకీ, పారిపో. రావద్దు పింకీ, పింకీ, రావద్దు. పారిపో పింకీ. నీ తల్లి ప్రేమకు మెచ్చొచ్చురా. ఏయ్, వాడిని పట్టుకోండిరా. దొరికిపోయిన భిక్షపతి ఏం చెప్పాడు ఏమిటో. శివాజీ తన బలగంతో అడివంతా కాలిస్తున్నాడు. నిజంగానా? అవును సార్. ఆగస్టు 15 ఈ దేశ విధ్వంసం జరగాలంటే మన వాళ్ళెవరో శివాజీ చేతికి చిక్కకూడదని రాబర్ట్ ఆజ్ఞ సార్. చిక్కకుండా తప్పించుకోలేదు. మీలాంటి దేశ ద్రోహులను కత్తితో కండగా నరుకుతాడు మా శివాజీ. నీ శివాజీనే కాదు, అలాంటి శివాజీలు ఎంతమంది వచ్చినా మట్టు పెట్టగల శక్తి అలెగ్జాండర్ కొంది. జనవాళికి అయిపోలేదు ధర. తూర్పులో ఎగవతల మోటారు బళ్ళు పేటతో కలవాడు కనపడ్డారు ధర. తూర్పులో ఇక్కడికి ఎంత దూరం? 2 కోసులు ఉంటాయి ధర. దేశానికి రాబోయే ఆపద శివాజీకి తెలిసి ఈ దేశాన్ని కాపాడు తల్లి, ఈ దేశాన్ని కాపాడు.
వదినా, శివాజీ ఏంటి వదినా? ఆగస్టు 15 ఏం జరగబోతోంది? ఇదే సైనిక ప్రమాదం బాబు. అలెగ్జాండర్ ఆగస్టు 15. వదినా! లోకానికే తల్లి అయ్యుండి మరొక తల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావమ్మా? నినాదమే తన ఊపిరిగా ఉజ్వల భవితకు పునాదిగా దురాక్రమణపై పరాక్రమిస్తూ ధరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం. భారత సింహం ఇది భారత సింహం. భారత సింహం భారత సింహం ఇది భారత సింహం. అడుగే పిడుగై అరుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం. భారత సింహం భారత సింహం ఇది భారత సింహం. అలెగ్జాండర్, నీ వాళ్ళని ఆయుధాలు కింద పారేయమని చెప్పు. ఎవరి కదిలినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చెప్పు. పడేయండి రా. సైంటిస్టులు ఎక్కడ దాచావు? ఇంకేం చేశావు చెప్పరా? నీలాంటి దేశద్రోహుల్ని. ఇది నా స్థావరం. ఇక్కడ నీ అధికారం అహంకారం చెల్లదు. కాదని ఎదురు తిరిగితే బ్రిగేడియర్, ఆయుధాలు మీరు కింద పెట్టము. దేశ సమగ్రతని సమైక్యతని కాపాడే సింహం భారత సింహం. ఆపండి. వీడి తండ్రిని చంపింది నేనే, సైంటిస్టులు చంపింది నేనే, ఇప్పుడు మీ అందరినీ చంపబోయేది నేనే. డోంట్ మూవ్. అడుగు ముందుకేస్తే నా పవర్ ఏంటో తెలిసిందా బ్రిగేడియర్? ఇంకొన్ని క్షణాల్లో నీ దేశ సైంటిస్టులు తయారు చేసిన సంజీవిని నా సొంతం చేసుకుని చావుని జయిస్తాను.
చంద్రుడి వరకు వెళ్ళినా మేము ఇంద్రుడి వరకు వెళ్ళి ముల్లోకాలని నా గుప్పెట్ల పెట్టుకుంటాం. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవును ఎందుకు వచ్చాను నన్ను అడుగుతావు వెంట్రా, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు మీరు? మహేంద్రుండా. నారాయణ నారదుండా. గుర్తొచ్చింది ఈయన ఇంద్రుండా, ఈయన నారదుండా, నేను నీ మేనల్లుండా. వీళ్ళిద్దరూ మనం తయారు చేసిన సంజీవుని గడగడగడగడ తాగేశారు. మూర్ఖుడా, మానవుడు అణ్వాయుధాన్ని సృష్టించిన అమృతాన్ని సాధించిన నీలాంటి దుష్టుల చేతికి చిక్కితే విశ్వ వినాశనానికి దారితీస్తుంది. అందుకే దాన్ని నాశనం చేశారు. సంజీవని తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా ఇడియట్? మరణాన్ని శాసించి మారణ హోమాన్ని సృష్టించాలనుకున్న నీలాంటి దుష్టుడికి తగిన శాస్త్రే జరిగింది. సంతోషపడకు శివాజీ, సంజీవిని పోయినా ఇంకొద్ది క్షణాల్లో నీ దేశాన్ని నా గుప్పిట్లో పెట్టుకున్న ఆయుధం నా దగ్గర సిద్ధంగా ఉంది. ఈ రోజు ఆగస్టు 17, 45 ఏళ్ల క్రితం మీరు సాధించిన స్వాతంత్రం మళ్ళీ మా చేతుల్లోకి రాబోతుంది. ఈనాటి నుంచి మీరు మా బానిసలు. నీ చేత బానిసత్వపు సంఖ్యలు తగిలించుకునే అసమర్థులు కారురా ఈ దేశపు వీరులు. మీ విదేశీ పాలకుల్ని గడగడలాడించి బొబ్బిలి నడిగడ్డపై వీరబెబ్బులై గర్జించిన తాండ్ర పాపారాయుడి వీర రక్తం ఈ జాతి నర నరాల్లో ప్రవహిస్తోందిరా. అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు సృష్టించి నా మాతృభూమిని చేపట్టాలనుకున్నావా? రే బుస్సే, ఇది అడవి పులి కాదురా, బొబ్బులి పులి. నా భరతమాత దాస శృంఖలాలు తెంచడానికి ప్రతి పౌరుడు ఒక అగ్నికరమై విజృంభించి ఈ తెల్లదొరల దురహంకారాన్ని మనమలా మార్చి మసి చేస్తాడు. ఒకనాడు నీలాగే వర్తకం పేరుతో నా దేశాన్ని తోచుకు తినడానికి వచ్చిన నమ్మక ద్రోహులు సింహాసనం ఎక్కి కప్పం కట్టమంటే విందు కట్టాలని కప్పం నా సస్యశ్యామల దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి పాలిస్తున్న పరదేశి నువ్వా నన్ను కప్పం కట్టమనేది? రే జాక్సన్, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఈ వీరపాండ్య కట్టబొమ్మన ఆభరణాలు రా. వీరపాండ్య కట్టబొమ్మన వందే మాతరం అంటూ పిడికిలు బిగించి స్వతంత్ర పోరాటం సాగించిన ఆ వీర కిశోరాల రక్తం నాలో ఉరకలు వేస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలెత్తిన టెర్రరిజానికి ఆనకట్ట వేస్తాను. నీలాంటి విదేశీయుల్ని, ఇలాంటి తొత్తుల్ని దేశ సరిహద్దుల వరకు తరిమి కొడతాను. నీ దేశ సరిహద్దు రేఖలే చెరిగిపోతుంటే నువ్వు నన్నేం చేయగలవు? జాకీ, ఇది ఏ మెటల్ డిటెక్టర్ కి దొరకని పేపర్ బాంబ్ అమర్చబడిన సూపర్ హ్యాక్. దీని పవర్ చూస్తావా? అతని మీద పెట్టు. ఏమిది భూలోక కిరీటమా? ఆహా, తగిలించుము. మూర్ఖుడా, అమృతము సేవించిన మమ్ములనేమి చేయగలదు నీ మానవ బాంబు. నిన్నిప్పుడే ఈ వజ్రాయుధమునకు ఎరగేసేదా. మహేంద్ర, మన సంజీవన్ తాగాడుగా, అందుకే బతికిపోయాడు రాబర్ట్. అది మన విజయం అలెగ్జాండర్. సంజీవిని సక్సెస్, సూపర్ హార్డ్ సూపర్ సక్సెస్. బ్రిగేడియర్, ఈ క్షణం ఇలాంటి ఇప్పుడు ఆ సైనికులు దేశ రాజధాని ఢిల్లీలోను రాష్ట్ర రాజధానుల్లోను ప్రధానమంత్రి ముందు, ముఖ్యమంత్రుల ముందు సైనిక వందనం చేస్తున్నారు. ఆ మానవ బాంబులు రాష్ట్రపతి గవర్నర్ల సమీపానికి రాగానే నీ దేశ భవిష్యత్తు బుగ్గిపాలైపోతుంది. ఏమిటది? నీ మిలిటరీ చిత్తులు నా దగ్గర వేయకు. Don't worry.
వద్దు. బ్రిగేడియర్, ఎవరైనా కదిలితే పీక్కుని పేల్చేస్తాను. ఇది నువ్వు విసిరి పారేసిన నా చిన్న పైప్ సృష్టించిన పెద్ద అగాధం అలెగ్జాండర్. అదే ఈ పెన్ను విసిరితే ఒక్క సెకండ్ లో నీ స్థావరం అంతా స్మాష్ అయిపోతుంది. నీతో పాటు ఈ అమాయకులంతా బలి కావటం ఎందుకని ఆగిపోయాను. జాన్, బ్లాస్ట్. బాస్, ఎంత ప్రయత్నించినా సూపర్ హైట్ రిమోట్ పనిచేయట్లేదు బాస్. నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా బాయ్. ఇగో నీ సూపర్ హ్యాట్ ని నిర్వీర్యం చేసిన ఫ్యూజ్ కండక్టర్. ఇక ఆ రిమోట్ పని చేయదు. గుర్తుందా అలెగ్జాండర్? మన జాతీయ జెండా సమగ్రతకు సమైక్యతకు ఎవడు ద్రోహం తలపెట్టినా వాడి రక్తంతో భరతమాతకు తర్పణం పడతానన్నాను. మహేంద్ర, ఆ నీచుడు ఈ జగదేక వీరుని చేతిలోనే మరణించాలి అనేది బ్రహ్మలిఖితం. అందుకు భిన్నంగా తమరేదైనా చేస్తే బ్రహ్మదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించారు. విజయోస్తు వీరకుమార, విజయోస్తు.